సరోజ, ఊరి నుంచి మా మావయ్య వచ్చాడు. ఎలాగైనా వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడు. అయితే మరలా మరేం పర్వాలేదు, డైరెక్టర్ గారితో మన విషయం చెప్పేసి ఎలాగైనా ఆయన ఒప్పిస్తాను. అదేదో త్వరగా చేయండి, లేకపోతే మనం కలుసుకోవటం ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారు. అలాగే, నువ్వేం కంగారు పడకు. ఏం చేస్తున్నావు? ముందుగా రాలే. ఒరే అప్పారావు గారు, ఏం కావాలండి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు వచ్చే పని అయిపోయిందిగా, చెప్పాను కదా నేను. మీ సొంత వ్యవహారాలు ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గర తెలుసుకోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి, తీసుకెళ్ళరా. ఆయన పెట్టే బయటకు పారే. రా, మీకే పని ఇక్కడ? మీకే పనమ్మా? సార్ ప్లీజ్. మణి వెళ్ళి. భక్త రెడ్డి గారు ప్లీజ్. మోహన్, సరోజ. అతను ఏమిటో ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. అతని మీద ఇలాంటి అభిప్రాయం నాకు ఎప్పుడూ లేదు. నీ మీద అంటావా? ఇప్పటి వరకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడలేదు. కారణం, ఇంతవరకు నువ్వు నా దగ్గర పనిచేయకపోవడం. ఇప్పుడిప్పుడే పైకొస్తున్నది నువ్వు. పైకొచ్చి తన కాళ్ళ మీద తను నిలబడ్డది అతను. నువ్వు పైకి రావడం కోసం పైన అతని కిందకి లాగేయాలనుకోవడం చాలా తప్పు. చూడు, అతను చాలా మంది హీరోయిన్స్తో పనిచేశాడు. నీకంటే కొత్త వాళ్ళతో పనిచేశాడు, నీకంటే పాత వాళ్ళతో పనిచేశాడు, నీకంటే అందమైన వాళ్ళతోనూ పనిచేశాడు, నీకంటే అనుభవం ఉన్న వాళ్ళతోనూ పనిచేశాడు. అతను చాలా అవుట్డోర్స్కి వచ్చాడు, ఇంతకంటే ఎక్కువ రోజులే ఉన్నాడు. కానీ నాకు తెలిసి ఇటువంటి సంఘటన జరగడం ఇట్స్ ద ఫస్ట్ టైం. సార్, మోహన్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. చూడు, అసలు మన సినిమా వాళ్ళ గురించి లోకం ఏమనుకుంటుందో తెలుసా? చీకటి పడగానే ఒక కుర్చీ వేసుకుని, దానికి ఎదురుగా ఒక టేబుల్ వేసుకుని, ఆ టేబుల్ మీద ఒక బాటిల్ పెట్టుకుని, దాని పక్కన గ్లాస్ పెట్టుకుని, బాటిల్ నుంచి గ్లాసులో పోసుకుని తాగుతూ ఏ పిల్ల దొరుకుతుందా, దేంతో పెడతామని మనం అనుకుంటూ ఉంటామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ అలా చేసేవాళ్ళు మనలో కొందరు లేకపోలేదు. ఆ కొందరు నువ్వు కూడా అక్కడ అవుతావని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఐ నెవర్ డ్రీమ్డ్ ఈవెన్. సార్, నా గురించి ఎవరేమనుకున్నా నేనేం బాధపడి, కానీ మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే అది నేను భరించలేను సార్. అఫ్ కోర్స్ యువర్ రైట్ మోహన్. ఇంతవరకు నీ మీద అటువంటి మచ్చ లేదు. ఆ మచ్చ గురించి నేను ఎంత బాధపడిపోతున్నాను ఐ నో ఇట్. బట్ ఈరోజు నిన్ను ఆ అమ్మాయిని కళ్ళారు చూసిన తర్వాత అసలు ఎవరి మీద ఆశలు పెంచుకోవాలో, ఎవరి మీద ఆశలు తుంచుకోవాలో, ఎవరి మీద అభిప్రాయాలు ఎలా మార్చుకోవాలో ఐ కాంట్. సార్, మీ నమ్మకాన్ని కానీ మీ అభిప్రాయాన్ని కానీ నేను పాడు చేస్తానని మీరు అనుకుంటున్నారా? మోహన్, ఎవరో ఎప్పుడో ఎక్కడో ఏదో చేస్తే ఓకే, వీ డోంట్ కేర్ ఫర్ ఇట్. బట్ ఇక్కడ నువ్వు యు సీ, స్టూడియోకి అందరూ వస్తారు. కొందరు అడ్డదారిలో వస్తారు, కొందరు పక్కదారిలో వస్తారు, ఎవరికి ఇష్టమైన దారిలో వారు వస్తారు, ఎవరికి కావాల్సిన దారిలో వారు వస్తారు. ఎవరు ఏ దారిలో వచ్చినా రోజు అదే దారిలో వచ్చే వ్యక్తి ఆ రోజు ఆ దారి తప్పించి అడ్డదారిలో వస్తే ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తారు. సేమ్ థింగ్ ఇది అంతే. నువ్వు ఆమెతో ఉండడం కళ్ళారా చూశాను. సార్, మీరు చూసింది నిజం, అన్నది నిజం, జరిగింది నిజం. కానీ ఈ నిజాల వెనక మరో నిజం కూడా ఉంది సార్. నేను సరోజ పెళ్లి చేసుకున్నాను. అవును సార్, మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఈ విషయం ఎవరి దగ్గర దాచినా మీ దగ్గర దాచకూడదని అనుకున్నాం. మీతో చెప్పాక ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ప్రస్తుతం అమ్మాయి జీవితం
శివరంజన్ చిత్రం లాంటిది. నేను ఈ పరిస్థితిలో ఆమెను పెళ్లి చేసుకుని ఉండకపోతే ఈ పాటికి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండేది. అందుకే ఈ రహస్యాన్ని కొన్నాళ్ళు దాచమని అడిగింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిస్తే పైకి రాబోతున్న ఆమె భవిష్యత్తు, పైకి వస్తున్న నా భవిష్యత్తు దెబ్బతింటాయేమోనని భయపడి ఈ రహస్యాన్ని కొన్నాళ్ళు దాచాలనుకున్నాం. Is it? మోహన్, కంగ్రాచులేషన్స్. రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సారీ. ఐఎమ్ సో సారీ. సారీ అమ్మా. ఆయన ఏదేదో పెద్ద రహస్యంగా దాచిపెట్టి ఈ నిజాన్ని ఎందుకయ్యా నువ్వు దాచాలి? నా ఎవరో పెళ్లి చేసుకుని భార్యా బిడ్డలను వదిలిపెట్టేసేసి మరో దాన్ని పెట్టుకున్నవాడో ఉంచుకున్నవాడో కట్టుకున్నవాడో వాడయ్యా సిగ్గుపడాలి, భయపడాలి, నిజాన్ని దాచిపెట్టాలి. నువ్వెందుకు? యు మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఒక స్టార్ అయ్యింటి మరొక స్టార్ని పెళ్లి చేసుకుని ధైర్యంగా చట్టరీత్యా పెళ్లి చేసుకున్నావు. నా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అయినా మోహన్, అంటే ఈ విషయం లోకానికి తెలిస్తే మీ మార్కెట్ ఎక్కడ పోతుందో అని భయపడ్డావు, అంతే కదా? అసలు ఆ రకంగా తెలిసినంత మాత్రాన పోయే మార్కెట్ అది ఒక మార్కెటేనా? నో, నాట్ ఎట్ ఆల్. అయినా నీ మార్కెట్ అలా పోదయ్యా. అసలు మార్కెట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? నీ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. నీ డిమాండ్ నీ పాపులారిటీ మీద ఆధారపడి ఉంటుంది. నీ పాపులారిటీ నీ ఎఫర్ట్ మీద, నీ సిన్సియారిటీ మీద, నీ ఎంతూసియాసం మీద ఆధారపడి ఉంటుంది. దట్ మీన్స్ ఎఫర్ట్, ఎంతూసియాసం అండ్ సిన్సియారిటీ విల్ లీడ్ టు సక్సెస్. నౌ దిస్ ఇస్ ద టైమ్, దిస్ ఇస్ ద డే అండ్ దిస్ ఈస్ ది అకేషన్. గాడ్ బ్లెస్ యూ. లేదండి, ఆ పని మీ ఊళ్ళో వాళ్ళు ఎవరూ చేయరు. ఎందుకంటే మీ ఊళ్ళో వాళ్ళంతా శ్రీరామచంద్రులు. ఆడపిల్లను కన్నెత్తి కూడా చూడరు. అటువంటి పాడు పనులు చేసేది మేము, సినిమా వాళ్ళు. ఎందుకంటే సినిమా వాళ్ళు తాగుబోతులు, తిరిగిపోతులు. అదేగా మీ ఉద్దేశం? కాదు బాబు, పొరపాటు పడ్డాం. లేదండి, మీరే కాదు, లోకంలో చాలా మంది ఇలా పొరపాటు పడుతున్నారు. బహుశా మా సినిమా వాళ్ళ జాతకమే ఎంత అనుకుంటారు. సినిమా వాళ్ళకి పిల్లనివ్వాలంటే భయం, సినిమా వాడికి ఇల్లు ఇవ్వాలంటే భయం, సినిమా వాడికి అప్పు ఇవ్వాలంటే భయం, సినిమా వాళ్ళకి కనీసం హోటల్లో గది అద్దెకి ఇవ్వాలన్నా భయం. అయినా సినిమా వాళ్ళని చూడాలి, వాళ్ళను కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి, వాళ్ళతో ఫోటోలు దిగాలి, వాళ్ళ ఆటోగ్రాఫ్లు కావాలి, వాళ్ళతో సినిమా షూటింగ్లు చూడాలి, వాళ్ళతో పరిచయం ఉన్న 10 మందితోనూ పరిచయాన్ని పెంచుకోవాలి. ఒకవేళ పొరపాటున మా దురదృష్టవశాత్తు మేము పలకరించకపోయినా, చూడకపోయినా, షూటింగ్లు చూపించకపోయినా, వాళ్ళు తీసుకొచ్చిన ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు తీయించుకోకపోయినా, వారు ఆపమన్నప్పుడు కారు మేము ఆపకపోయినా, గతాన్ని మర్చిపోయిన వాళ్ళం, పొగరబోతులం, బొంగు వేళను చూసేదేమిటి అని అనిపించుకునేవాళ్ళు. మేము ఎక్కడున్నా, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రైనా మీరు వచ్చి తలుపు తడితే మేము తలుపు తీయాలి, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. ఒకవేళ పొరపాటున తలుపు తీయకపోతే, మేము లేవలేకపోతే తాగి దేనితోనో పడుకున్నాడని మీ అభిప్రాయం. అదే మీకు మా మీద అంచనా. చెప్పండి, అసలు ఈ తాగడం, వ్యభిచరించడం సినిమాల్లోనే పుట్టిందా? సినిమా వాళ్లతోనే పుట్టిందా? లోకంలో ఇంకెవరు లేరా? లోకంలో ఎందరో ఉన్నా, మాలో కొందరే ఉన్నా, ఆ కొందరే మీకు ఎందరిగానో కనిపిస్తారు. దానికి కారణం మా కాలు కదిలినా, చెయ్యి కదిలినా, నోరు మెదిపినా ప్రతి కదలిక మీ కనుచూపు మేరల్లోనే ఉంటుంది. మేం చేసేది కొంచెమైనా దానికి వచ్చే ప్రచారం చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ ప్రచారానికి ఉండే విలువ కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది. అసలు మాకు ఈ విలువ ఇచ్చింది ఎవరు? ఇన్ని లక్షల మంది మమ్మల్ని చూసే అవకాశాన్ని కల్పించింది ఎవరు? మాకు ఈ కీర్తి, ఈ ప్రతిష్ట ఆపాదించింది ఎవరు? ఈ రోజున మేము తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట, ఉంటున్న ఇల్లు, తిరుగుతున్న కారులో సంపాదించిన ఆస్తి, ఇదంతా మాకిచ్చింది ఎవరు? మీరు కేవలం మీ అభిమానంతో, మీ ఆశీర్వాద బలంతో మేమింత వాళ్ళవయ్యాం. అందుకే మీ కనుచూపు మేరల నుంచి దూరంగా పోకూడదని, మీ గుండెల పులిమేరల్లోంచి మేము దాటిపోకూడదని ప్రతి పగలు, ప్రతి రాత్రి, ప్రతి పట్టణంలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి చోట ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని సజీవంగా తెర మీద బొమ్మల్లా కనిపిస్తున్నా. విషాదాన్ని గుండెల్లో దాచుకున్న వినోదాన్ని మీ అందరికీ అందిస్తున్నా. మీరిచ్చిన డబ్బుతో అద్దాల మెడలు కట్టుకున్నాం. ఆ అద్దాల మెడల్లోంచి మీరు మమ్మల్ని చూసి ఆనందించాలని, మేము మిమ్మల్ని చూసి ఆశీస్సులు పొందాలని మేం చూస్తుంటే, ఇటువంటి సంఘటనలతో మీ చేతులతో మీరే కట్టించిన ఆ అద్దాల మేడల్ని మీరే పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు పెంచిన మొక్కల్ని మీ చేతులతో మీరే తుంచేయడానికి ప్రయత్నిస్తున్నారు. చూడండి, ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇది చేసింది మీ వాళ్ళు కాదు మా వాళ్ళు అని చెబుతున్నారే, ఆ రోజు, ఆ సంఘటన జరిగిన రోజున ఇది వీళ్ళు ఎందుకు చేసుంటారని ఒక్కసారి మీరు ఆలోచించగలిగారా? లేదు, ఆలోచించలేరు. దానికి కారణం మీ మీద మీకున్న నమ్మకం, మా మీద మీకున్న అపనమ్మకం. ఏం చేసినా మేమే చేసామనుకున్నారు. ఆ పిల్ల జీవితం నాశనమైంది అంటే మేమే చేసామనుకున్నారు.
వెంటనే మమ్మల్ని మూసేయమన్నారు. నిజమే. కానీ ఈ అపవాదు వెనుక ఎందరి కళాకారుల గుండెలు పగిలిపోయాయో, ఎన్ని జీవాలు ఉస్సూరుమన్నాయో, ఎన్ని లక్షల నష్టం జరిగిందో మీరు అంచనా వేయగలరా? మీ రాక్షసత్వానికి బలైపోయి ఇక్కడే సమాధి కాబట్ట పసివాణ్ణి, ఆ పసివాణ్ణి మీరు తిరిగి తీసుకురాగలరా? దున్నపోతూ ఈనింది అంటే దూడను కట్టేయమన్నారు. కనీసం ఇప్పటికైనా మమ్మల్ని మనుషులుగా గుర్తించారు. సంతోషం, చాలా సంతోషం.